అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు తెలంగాణ శాసనసభ ఘనంగా నివాళి అర్పించింది. మన్మోహన్కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అధికార విపక్షాల మధ్య అయితే కొంత వివాదం అయితే నెలకొని ఉంది. మన్మోహన్ సింగ్ను కాంగ్రెస్ అవమానించిందంటూ కూడా విపక్షాలు ఆందోళన విమర్శలు అయితే చేశాయి. సరే, ఎలా చూడాలి? మాజీ ప్రధాని సంతాప సభ తీర్మానం ఆమోదించింది. ముఖ్యంగా ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ కూడా చేసింది. ఎలా చూడాలి? ఒక రకంగా చెప్పాలంటే భారతదేశాన్ని లైసెన్స్ రాజ్ పర్మిట్ రాజ్ నుంచి మలుపు తిప్పిన సంఘటన 91లో పివి నరసింహారావు గారు గురించి మాట్లాడకుండా మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడలేము విజయ్ గారు. ఎందుకంటే పివి నరసింహారావు కృష్ణుడు అయితే ఈయన అర్జునుడు. ఆ రకంగా ఆర్థిక మంత్రికి ఈయన, ప్రధానమంత్రికి ఆయన ఒక మలుపు తిప్పిన 5 ఏళ్ళు మైనార్టీ ప్రభుత్వం గట్టెక్కించుడు నడిపించు. ఆ తర్వాత కొనసాగింపులో వాజ్పేయి గారు కూడా ఎక్కడ దాన్ని కాదని లేదు. వాజ్పేయి గారు తన గురువుగా పివి నరసింహారావు గారిని భావించి ఫోటో పెట్టుకున్నారు. ఆ అంశంలో నేను స్వయంగా చూశాను. ఆ తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వం 2004లో భారత్ వెలిగిపోతుందంటే వెలిగిపోలేదని చెప్పి వాజ్పేయి గారిని కూడా గద్దెదించారు. మనకు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ఏర్పడ్డది. 10 ఏళ్ళు నడిచింది. ఈ 10 ఏళ్లలో అనేక అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారు. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన తీసుకొచ్చిండా లేదా సమస్య కాదు. ఒక మాట నేను చెప్తాను, మన్మోహన్ సింగ్ మౌనముని లేకుంటే మైనపుద్ద అంటాం కదా, అక్కడ సమస్య కాదు. మౌనముని మైనపుద్ద అయినా 117 సార్లు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. మరి మోడీ గారు పెట్టలేదు కదా, చూశాం కదా. ఇది ఇక్కడికి వస్తాను. మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించే క్రమంలో అసెంబ్లీ ఒక మంచి నిర్ణయం తీసుకుని దీనికోసం స్పెషల్ మీటింగ్ పెట్టడం మంచిదే కాదట్లేదు. కానీ ఒక మీటింగ్ పెట్టి మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని, దాని మనకు మన్మోహన్ సింగ్ స్మారక వనం నిర్మిస్తాం ఇక్కడ అని చెప్పి ఘనంగానే ఉన్న కారణం. కానీ అదే మన తెలుగువాడైన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి ఏం గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శ వెంటనే వస్తుంది. నేనేమంటానంటే మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడిన ప్రతిసారి పివి నరసింహారావు జ్ఞాపకం వస్తుంది. ఎవరికైనా ఆనాడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అవమానించింది కానీ ఇప్పుడు బీజేపీని తగుదనమా అని విమర్శిస్తుంది ఇదే కాంగ్రెస్ పార్టీ. తప్పు కదా అంటున్నాను. మంచో చెట్టు ఇవాళ అధికారులు ఎవరున్నా ఆనాటి నుంచి ఈనాటి దాకా కాంగ్రెస్ పార్టీ పక్కకి నెట్టేసి వాళ్ళ కుటుంబాలు, గాంధీ కుటుంబాలు లేని వాళ్ళని అవమానించిన సంగతి చూసుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్, వాళ్ళ అంబేద్కర్ గురించి చాలా వివాదం చేస్తున్నారు. అట్లానే నేను పివి నరసింహారావు ఇట్లా వీళ్ళందరి గురించి చెప్తే వీళ్ళందరినీ గౌరవించింది ఎవరు? బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే కదా. భారతరత్న ఇచ్చింది ఎవరికి? వీళ్ళకి అంబేద్కర్ కానీ లేకుంటే మనకు పివి నరసింహారావు గారికి కానీ ఎవరికి ఇచ్చారు? పెద్ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా స్టాచ్యూ ఆఫ్ దాన్ని మన యూనిటీ స్టాచ్యూ ఎవరు పెట్టారు? సర్దార్ వల్లభాయ్ పటేల్, కాంగ్రెస్ నాయకులు కదా అందరూ కూడా. అందుకనే ఇక్కడ ఈ విమర్శ రావడం సహజమే. కనుక నేనేమంటాను, ఇప్పటికైనా సరే మా పివి నరసింహారావు గారు కూడా ఆ గౌరవం ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కనుక ఇక్కడ కల్పిస్తే విమర్శలు తావిచ్చినట్టు కావు. రైట్. థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ గారు.